ఎంతమంది భూలోకంలో బతికి ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, వారి జీవితంలో ఆ దినమున మరణము తప్పించిన వాడు దేవుడే. ఇంత వయసు వచ్చింది మనకి, ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే ఇన్ని రోజులు కూడా మరణాన్ని తప్పించిన వాడు దేవుడే. ఏదో ప్రమాదం వచ్చి తప్పిపోతేనే తప్పిపోయినట్టు కాదు, రోగం వచ్చి తప్పిపోతే తప్పిపోయినట్టు కాదు మరణం. అసలు మరణమే రాకుండా తప్పించాడు కదా నిన్ను. అందుకే అంటున్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము మన జోలికి రాకుండా, నా బిడ్డ వెళ్ళటానికి వీల్లేదు అని దాన్ని పక్కకు తోయగలిగిన వాడు కూడా దేవుడే. అందుకే చెప్పాడు, పాతాళమునకు పంపువాడును పాతాళము నుండి వెలుపలకు తీవాడును ఆయనే. ఆయన సర్వాధికారి, ఏదైనా చేయగలడు, ఏదైనా తప్పించగలడు. కాబట్టి ఎప్పుడైనా ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషుల కంటే కూడా దేవునికి మొరపెట్టడం చాలా మంచి పని. దేవునికి మొరపెట్టడం చాలా మంచి పని. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మరణం అది తప్పించడం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి అమ్మో చచ్చిపోతానేమో అని కలబంద తగిలించుకోమాకండి, అమ్మో చచ్చిపోతానేమో చెప్పులు తగిలించుకోమాకండి, అమ్మో చచ్చిపోతానేమో కొబ్బరికాయ తగిలించుకోమాకండి, అమ్మో చచ్చిపోతానేమో నల్లతాడు కాలు తగిలించుకోమాకండి, అమ్మో చచ్చిపోతానేమో అని చెప్పేసి ఇంటి ముందు పలుకు పార్లు వేయమాకండి, అమ్మో చచ్చిపోతానేమోనని. ఇంకా నాకు చెప్పండి అమ్మా, ఆ నిమ్మకాయలు ఎండుమిరకాయలు సిసి కెమెరా పెట్టి మాకు ఇంటి ముందు. ఇప్పుడు చెప్పండి, అవి తప్పిస్తాయా దేవుడు తప్పిస్తాడా? మరి దాన్ని తీసి టైర్ కింద పెడితే అర్థం ఏంటి? ఇప్పుడు మన దేవాళ్ళ బండి ఓపెన్ చేసాం, ప్రార్థన చేసాం, ఓపెన్ చేసాం, అంతే. అది దైవనేమో. దాని కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తే నువ్వు ప్రార్థన పడి అవుతావా? అది కాపాడుద్దా? కాపాడాల్సింది ఎవరు? దేవుడు కాపాడాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఇది వైరల్ ఫీవర్ సీజన్. కొంచెం చాలామంది అనుకుంటే దెయ్యం పట్టేసిందో, దిష్టి తగులుతుంది, నీ మొఖం తగులుద్ది. దిష్టి తగులితే నాకు తగలాలి, మీకెందుకు తగులుద్ది? నాకు తగలాలి, మీకెందుకు తగులుద్ది? ఇది వైరల్ ఫీవరు. ఫీవర్ కూడా చాలామంది ఉలిక్కి పడతారు. అమ్మో ఉలిక్కి పడతారంటే దెయ్యం వచ్చేసిందిరా బాబు అని చెప్పేసి తూ 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 అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు తప్పించాలి? ఇవన్నీ దేవుడు తప్పించాలని గుర్తుపెట్టుకుంటే అప్పుడు వీటి జోలికి వెళ్ళాం. అప్పుడు దేని జోలికి వెళ్తాం? ప్రార్థన జోలికి వెళ్తాం. ప్రార్థన నూనె రాస్తాం, విశ్వసిస్తాం, దేవుడి మీద ఆధారపడతాం, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి స్తోత్రకారుడు కాక. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మరణము తప్పించడం ఎవరి చేతుల్లో ఉంది? పూర్ణ రక్షణ కలుగు చేయడం ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి ఏదైనా మనల్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు రక్షించేవాడు దేవుడు. ఏదైనా సరే మరణం తప్పించేవాడు దేవుడు. ఇది గుర్తించుకొని విశ్వసిద్దాం, దేవుడు మహిమపరుద్దాం. దేవుడు ఈ కీర్తన భాగమును ఆశీర్వదించుగాక.